కూడికి ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మనం ఆలకించి ఉన్నాం. ప్రియ కుమార్తె సాక్ష్యం ఇచ్చి ఉన్నది. ఒకటి, కుటుంబంలో తన యజమానిని శోధన నుంచి తప్పించి, కీడుల నుంచి తప్పించి మేలు చేసి ఉన్నాడు. ఆ తరువాత మరలా శ్రమ వెంబడి శ్రమ, పిల్లలకి పొంగుతో జ్వరాలతో బాధపడటం, ఇంటిలో 10 వరుసన అదే జ్వరాలతో ఇబ్బందిని అనుభవించటం, ఆ పరిస్థితులన్నీ కూడా చేదైన అనుభవాలు లాగానే గడిచిపోయాయి. కానీ దేవుని వాక్యంలో ఓ చక్కని మాట మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చాక వారు అరణ్య యాత్రలోనికి సమీపించి అరణ్యంలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన వారు ఎందాక మీ ప్రయాణం అనంటే దేవుడు వారికి కనాను దేశాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వాగ్దానం చేశాడు గనుక ఆ వాగ్దాన భూమిని పొందుకోవటానికి వారు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కొనసాగిస్తూ ఉండగా ఓ స్థలంలోనికి వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మరలా ఇప్పుడు మార్గాయాసములో ఇబ్బంది పడుతున్నారు. త్రాగటానికి నీళ్లు లేవట. ఓ చోట నీళ్లు కనిపించాయి, కానీ ఆ నీళ్లు ఎట్లాగునున్నాయి అనంటే చేదుగా ఉన్నాయి. అందుకని ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు అనంటే మారా అనే పేరు పెట్టాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనం 24వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన ఆ స్థలంలో ఉన్న నీళ్లను బట్టి ఆ స్థలానికి మారా అను పేరు కలిగాను. అంటే మారా అనే మాటకు అర్థం చేదు. మన జీవితంలో కొన్ని సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నిట్టూర్పులు వచ్చినప్పుడు మనం కూడా ఐగుప్తును వారు విడిచిపెట్టినట్టుగానే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళేమో వాగ్దాన భూమి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. నీవు నేనేమో ప్రభు సన్నిధిలో బాప్తిస్మం ద్వారా విమోచింపబడి పరలోకం కోసం యాత్ర సాగిస్తున్నాం. ఆత్మీయ యాత్రలో ఉన్నాం. వాళ్ళేమో అరణ్య యాత్రలో ఉన్నారు, మనమేమో ఆత్మీయ యాత్రలో ఉన్నాం. అరణ్య యాత్రలో వారికి ఎదురైన సమస్యలు భక్తి జీవితాన్ని ప్రారంభించే నీకు నాకు కూడా ఎదురవుతాయి. సముద్రం అడ్డం వచ్చింది, శొణిగారు గొణిగారు. కానీ దేవుడు తన బాహుబలాన్ని వాళ్ళకు చూపించటానికట మోషే భక్తుడు తన చేయి చాపగా సముద్రంలో దారి ఏర్పడింది. మరి ఇన్ని చూసినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రావాలిగా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభువుకు మొర్రపెట్టాలిగా. కుటుంబంలో మరి శ్రావణి దేవుని యందు విశ్వాసం ఉంచి తనకు మొర్రపెట్టుకుంటూ ఉన్నది. దేవుడు ఆ బిడ్డను బట్టి కుటుంబానికి మేలు చేస్తూ ఉన్నాడు. సంఘ ప్రార్థన, వ్యక్తిగతంగా నీ ప్రార్థన నీ కుటుంబానికి మేలు చేసిద్ది. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో అనేక మందికి అనేక సందర్భాలలో కష్టం వచ్చినప్పుడట ఆ కష్టాలలో నుంచి వాళ్ళు విడిపించబడటానికి గల కారణం ఏంటనంటే సంఘం అంతా కూడి ప్రార్థన చేయటం. అందుకనే అపోస్తలుల కార్యాలలో 12వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎంత మంచి మాట. కొన్ని సందర్భాలలో మనకు మేలు కలగటానికి సంఘ ప్రార్థన అవసరము. ఇంకొన్ని సందర్భాలలో గనురాలైన శూనేమీరాలకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యి తలనొప్పి నా తలపోతుందని పోయి చనిపోయిన బిడ్డని మేడగదిలో పెట్టి ఆ ఎలీషా భక్తుడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయగా ఆ బిడ్డ తిరిగి బ్రతికాడు. అంటే సంఘ ప్రార్థన ద్వారా దేవుడు మేలు చేస్తాడు, సేవకుని ప్రార్థన ద్వారా కూడా దేవుడు మేలు చేస్తాడు. అట్లాగనే వ్యక్తిగతమైన ప్రార్థన. రాజుల 2వ గ్రంథంలో ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోతే తన భార్య తన 2 కుమారులను తీసుకొని ఎక్కడికి వచ్చింది అని అంటే ఆ
దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చిందంట. వచ్చి తన గూడంతా చెప్పుకుంటుంది. అయ్యా, నా పెనిమిటి బ్రతికున్నప్పుడు ఇదిగో నా కుటుంబ అవసరాల కొరకు అప్పు చేశాడయ్యా, సేవలో కూడబెట్టింది దాచేసింది ఏమీ లేదు, కానీ అప్పు మిగిలిపోయిందయ్యా. అప్పుల వాళ్ళు ఇప్పుడు వచ్చి మరి తీర్చమంటే మా దగ్గర ఏమి లేదని అంటే, ఎదిగిన ఈడొచ్చిన ఇద్దరు కుమారులను తీసుకెళ్ళి బానిసత్వం చేయించుకొని అప్పు తీర్చుకుంటామని అన్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా? భర్తను పోగొట్టుకున్న ఈ ఎదిగిన కొడుకులు కూడా లేకపోతే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఆయనతో చెప్తే ఆయన అన్నాడంట, నువ్వు ఇంటికి వెళ్ళి అరువు తీసుకొని ఎవరెవరి దగ్గర ఖాళీ పాత్రలు దొరుకుతాయి అన్నీ తీసుకొని తలిపేసుకొని ఇంట్లో కనిపెట్టు అన్నాడంట. అంటే వ్యక్తిగతమైన ప్రార్థన, నీ పిల్లలతో సమస్య వచ్చినప్పుడు నువ్వు కూర్చొని చేసే ప్రార్థన నీ జీవితానికి మేలు చేస్తుంది. మారా అనుభవమే చేదైన అనుభవాలే. చేదైన అనుభవాలు ఎప్పుడు మధురానుభవాలుగా మార్చబడతాయనంటే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దైవ సేవకుని యొద్దకి సుణుగుతూ గొణుగుతూ వస్తే అప్పుడు దేవునికి ఆయన ప్రార్థన చేస్తే ఆయన అన్నాడంట, ఒక చెట్టును చూపిస్తే దాని కొమ్మను విరిచి ఆ చేదైన నీళ్ళల్లో వేస్తే ఇప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. అందుకనే భక్తుడు అంటాడు, మరను పోలిన చేదైన మొల్ల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నిరక్షకుండకు యేసే నడుపును ఆరని తనదు మాట నమో. నిరక్షకుండకు యేసే నడుపును మారని తనదు మాట నమో. సియోను పాటలు సంతోషముగా ఆడుచు సియోను వెళ్ళేదము. హల్లెలూయా. చేదైన అనుభవాలే. ఆ చేదైన అనుభవాలు మధురానుభవాలుగా మార్చబడాలనంటే కష్టాలు కన్నీళ్ళే, కానీ ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చబడాలనంటే దైవ సేవకుని ప్రార్థన అవసరం. కుటుంబంలో కుటుంబం అంతటి ప్రార్థన అవసరం. సంఘముగా కూడి ప్రార్థన చేయటం ఎంతైనా అవసరం. దేవుని జనాంగమా, ఈ రాత్రి బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది, నీ జీవితంలో కూడా కొన్ని చేదైన అనుభవాలు ఉంటున్నాయిగా. ఆ చేదైన అనుభవాలట మధురానుభవాలుగా మార్చబడటానికి దైవ సేవకుని దగ్గరికి వస్తే, దైవ సేవకుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన పరిష్కారం చూపించాడు. కొంతమంది నాకు వాక్యం తెలుసులే, ఈ మధ్య నాకు బాగా అర్థం అవుతుందిలే, కామెంటరీ బైబిల్స్ కూడా చదువుతున్నాను, చెప్పే సేవకుని కన్నా కూడా నేను చదువుకుంటుంటే బాగా అర్థం అవుతుందిలే అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, తన సంఘాన్ని ప్రజలను దీవించి ఆశీర్వదించటానికి ఎవరికి అధికారం ఇచ్చాడనంటే తాను నూనె పోసి అభిషేకించుకొని ప్రత్యేకించుకున్న యాజకునికి సేవకునికి అధికారం ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు ప్రభు నేను దీవించనుగా కానగానే వచ్చేది కాదట. ఎంత గొప్ప విషయం. కనుక ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాలి, సేవకుని విలువ మర్చిపోకూడదు, సేవకుని సంఘటన మర్చిపోకూడదు. దైవ జనాంగమా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, సేవకుడు తన యొక్క పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి దేవుడు అప్పచెప్పిన ప్రజల కొరకు మోషే భక్తుడు ప్రార్థన చేయగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఐగుప్తు దేశంలో ఆయన అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేశాడు. శకునగాండ్రు మాంత్రికులు అనేకులు వచ్చి ఆయన చేసిన కార్యాలన్నీ అణిచివేసి వాళ్ళు మాత్రమే ఆ దేశంలో గొప్పవాళ్ళు అనుకోవాలనుకున్నారు. కానీ మోషే భక్తుడు యెహోవా పక్షమున ఒక్కడే ఉన్నాడు, కానీ మిగిలిన వాళ్ళైతే అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడై ఉన్న మోషే పక్షాన అద్భుతాలు చేశాడు. ఆఫ్రికా ఖండాన్ని దేవుడు రైనార్డ్ బాంకే గారికి మంటలాగా హృదయంలో మండిస్తున్నాడంట. ఆ ఆఫ్రికా ఖండం అంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది అని అంటే ఆ చేతబడి చేష్టలు, ఆ తర్వాత చెరుపు చిల్లంగితనం, ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ప్రాంతం ఆ దేశం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించు, ఆ దేశంలో అనేక మందిని నా రక్తం చేత పరిశుద్ధపరిచి నా కొరకు ప్రత్యేకించుకుంటా అని చెప్పి
చెప్పి ఆయన హృదయంలో కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఆలోచనల ద్వారా మండిస్తున్నాడట. చివరికి రైన్హార్డ్ బోంకే గారు ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి స్వార్థ సభలు ఏర్పాటు చేస్తే ఆ సభలలో జనం విస్తారంగా వస్తూ ఉంటే ఓర్చుకోలేక అక్కడ మాంత్రిక విద్యలో ఆరితేరిన వాళ్ళండి. జరిగిన వాస్తవికమైన సంఘటన. ఆ దైవ సేవకుడిని కనులారు చూసే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆయన చేత ఆ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ హైదరాబాద్లో ఉన్న చర్చిలో చివరి రోజు వాలంటీర్స్గా పనిచేసిన మా అందరినీ ఆయన నూనె పోసి అభిషేకించినప్పుడు ఆ చేతి క్రిందకి నేను రావటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. దైవజనుని యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఆ పరిస్థితుల్లోనట అక్కడ ఉన్న వాళ్ళు మాంత్రిక విద్యలలో ఆరితేరిన వాళ్ళు చేసిన పని ఆయన మీదికి కొన్ని ప్రభావంతో కూడిన ఆ మాంత్రిక విద్య ద్వారా శక్తులను పంపిస్తున్నారు. ఏంటన్నానంటే ఆ సేవకునికి నోరు మెదలపకూడదు, ఆ సేవకుడు ప్రసంగం చేయకూడదు, ఆయన బలహీనుడైపోవాలని అనేకమైన వాటిని ప్రయోగిస్తున్నారట. కానీ వల్ల కావట్లా, ఆయన ధారాళంగా మాట్లాడుతున్నాడట. చివరికి ఆఖరు రోజు మీటింగ్కి ఆ మాంత్రిక విద్యలలో ఆరితేరిన వాళ్ళు కొంతమంది వచ్చి దగ్గర నిల్చున్నారు, స్టేజ్ ఎదురున్నారు. అంటే ఇక ఇప్పుడు వాళ్ళు గనక దగ్గరకు వచ్చి ఆయన కళ్ళల్లోకి గనక చూస్తే కుప్పకూలిపోవాలి. కానీ దైవజనుడు బోంకే గారు అలాగున నీరసిల్లిపోవటం, కుప్పకూలిపోవటం గాక రెచ్చిపోయి దేవుని వాక్యం మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఆ మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు వచ్చి యేసు నామం ఉచ్చరించినప్పుడు అనేక మంది వారికి ఉన్న శక్తుల నుంచి విడుదల పొంది బలమైన విశ్వాసులుగా మార్చబడ్డారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది మారా అనుభవాలే. కానీ దైవ సేవకుడు దేవునికి ప్రార్థన చేయగా ఆ మారా అనుభవాలని మధుర అనుభవాలుగా మార్చాడు. ఆఫ్రికా ఖండం పైన యేసయ్య రక్తం ప్రవహించటం దైవజనుడు చూచాడు. అక్కడికి వెళ్ళాడు. మారా అనుభవాలే. అనేక మంది ఆ స్వార్థను అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన దేవుని నామాన్ని ఉచ్చరించినప్పుడు ఏ ఆటంకాలు ఆయనని ఏమీ చేయలేకపోయాట. అంచేత ఈ రాత్రి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబానికి, మన జీవితానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తాయి. మారా అనుభవాలే. వాళ్ళు అరణ్య యాత్రలో బాధపడ్డారు. మనం ఆత్మీయమైన ఈ లోక యాత్రలో కూడా బాధలు అనుభవిస్తూ ఉంటాం. ఆ బాధలలో మనం చేయాల్సింది దైవ సేవకునితో కలిసి ప్రార్థన చేయాలి. దైవ సేవకునితో కలిసి ప్రార్థన చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ చెట్టులో నుండి తీయబడిన ఓ అడ్డు కొయ్య, నిలువ కొయ్య పైన, సిలువ పైన ఆయన తన ప్రాణాన్ని పెట్టి లోకములో ఉన్న చేదైన అనుభవం కలిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మానవులకు రక్షణ మార్గం అనే మధురానుభవాన్ని పంచి ఇచ్చాడు. దేవుని జనాంగమా, ఈ రాత్రి బైబిల్ గ్రంథం అదే అంటుంది. ఇంత అద్భుతం చేశాడు కదా. ఇంత అద్భుతం చేసిన తర్వాత దేవుడు వెంటనే వాళ్ళకు ఒక మాట చెప్తాడంట. చూడండి, ఆ 15వ అధ్యాయం నిర్గమకాండము 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇప్పుడు చేదైన అనుభవం కాస్త మధురానుభవంగా మార్చబడింది. మధురానుభవం అయిన తర్వాత దేవుడు ఇక మధురానుభవాలలో మీ ఇష్టం వచ్చినట్టు ఉర్రూతులగిపోయింది అని అంటలేదంట. వెంటనే ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది. కొంతమంది మనుషుల దృష్టికి న్యాయం చేస్తారు. అబ్బో ఇది న్యాయం ఏంటి అని అంటారు. ఎవరి న్యాయం కావాలి నీకు? అసలు న్యాయం అనేదే లోకంలో చెప్పలేరండి. తూకం తేడా వచ్చింది. ధర్మకాట అంటాం, కానీ ఇక్కడ ధర్మకాట ఏమి. అందుకని దైవజనులు రాజబాబాయ్ గారు అంటారు, నీ సిలువే ధర్మకాట, నీ ప్రేమే అని అంటాడు కదండి. నిజమే, ఆయన సిలువే. ఆయన సిలువ తప్ప ఏది, ఆ సిలువ త్యాగంలో తప్ప న్యాయం కానీ ధర్మం కానీ మనకు కనపడే పరిస్థితుల్లో ఉండవు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, అందుకని ఆయన అంటున్నాడు, ఆయన దృష్టికి న్యాయమైనది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల రోగములలో కలుగు చేసిన రోగములలో, ఎవరు కలుగు చేసినవి? ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో రానియను. ఇక్కడ నేనేమంటున్నానంటే, రోగం రానియనప్పుడు మందులతో పని ఏంటి?
అర్థమైందే? రోగం మీకు ఏది, ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో నేను మీకు అని మళ్ళీ అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఓరస్ అంటే నువ్వు ఖచ్చితంగా తప్పిపోతావు. తప్పిపోయిన తర్వాత రోగాల పాలవుతావు. రోగాల పాలైన తర్వాత ఐగుప్తీయులు అట్నే చచ్చారు, కానీ నువ్వు చావకుండా నీకు పరిష్కారం ఏంటన్నానంటే, నా వైపు చూస్తే నేను నిన్ను స్వస్థపరుస్తా. మారా అనుభవాలు వస్తాయి, చేదైన పరిస్థితులు వస్తాయి, కానీ ఆ చేదైన పరిస్థితులలో నేను నీకు మధురమైన అనుభవాలుగా జ్ఞాపకం చేస్తాను అని అంటాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చేదు అనుభవాలే, కానీ ఆ చేదైన అనుభవాలలో నుంచి దేవుడు మధురమైన అనుభవాలకు నడిపించాక మనం చేయాల్సిన పని ఏంటన్నానంటే, ఆయన కట్టడలకు ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. స్వస్థత పొందుకోవటం గొప్ప కాదట, మేలు పొందుకోవటం గొప్ప కాదట. ఈ రాత్రి శ్రావణి ప్రయాసపడి దేవుని సన్నిధిలో తనకు చేతనైనంత మట్టుకు తన భర్త కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు కృప చూపించాడు, భర్తని బిడ్డలని క్షేమంతో నింపాడు. అయితే కుటుంబ యజమానిగా తను కూడా, తన భర్త కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన కట్టడలకు విధేయులు కావాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. మనుషులకు న్యాయమైంది కాదు. చాలామంది చాలా చెప్తా ఉంటారు, ఏమండి అది న్యాయం కాదండి, ఇది న్యాయం కాదండి, నేను చెప్పేది న్యాయం అండి. అసలు నువ్వే పెద్ద అన్యాయస్తుడు, నువ్వేం న్యాయం చెబుతావు ఇంకొకటికి? న్యాయం మనుషులు ఎవరో చెప్పరండి, యేసయ్య ఒక్కడే న్యాయం కలిగి చేసేవాడు. మనకున్న ప్రాణభయాలు, మనకున్న ఇరుకులు, మనకున్న ఇబ్బందులు అన్నింటిలో ఎవడన్నా న్యాయం చెప్పాలి అని అంటే ఎంతో కొంత మనం తూకంలో కాస్త బరువు పెడితే మన పక్షాన్ని న్యాయం చెబుతాడు, అవతలోడు ఎక్కువ పెడితే వాడి వైపుకు మళ్ళీ న్యాయం చెప్తాడు. కానీ యేసయ్య ఉన్నాడే అట్లాగున కాదంట. అందుకని భక్తుడు అంటాడు, హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు, కలవరముందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు, హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు, కలవరముందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు, నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలచిన ప్రతి స్థలమునా ఆరెను సెలయేరులై, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనరాధవు నీవేనయ్యా, ఎల్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను, నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా నీవేనయ్యా. హల్లెలూయా. లోకంలో ఎవరన్నా మనకి మేలు చేయాలి అని అంటే ఏదో ఒకటి కావాలి కదండి. కానీ దేవుడైతే చెడిన నిన్ను నన్ను ప్రేమించి ఎవ్వరు లేకపోయినా, శ్రావణ చెప్తుంది మా పరిస్థితులు బాగుండలేదు, ఎవరు లేరు మమ్మల్ని ఆదుకోవటానికి, ఆ పరిస్థితులలో ఇంట్లో సొమ్ము లేని పరిస్థితి, కష్టకాలం, ఇరుకులు, ఇబ్బందులు, ఫోన్ చేయటానికి కూడా అవకాశాలు లేని పరిస్థితుల్లో నిజమే దేవుడు విడిచిపెట్టడు. దేవుడిని మనం నమ్మితే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మరిచిపోయేవాడు కాదు. కలవరం చెందిన పరిస్థితులు
పరిస్థితుల్లో అనంట అనేక మంది మనల్ని చేతులు విడిచిపెట్టవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడట తన పిల్లల చేతులను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏదియు ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియనని. మీరు ఖచ్చితంగా తగ్గిపోతారు నా మాటల ప్రకారం ఉండకుండా. కాబట్టి మీలో కొంతమందికి సమస్యలు వస్తాయని మళ్ళీ అంటున్నాడు, ఆ పరిస్థితులలో కూడా నేను నీ చెయ్యి విడవక నిన్ను స్వస్థపరచు యెహోవాను. చూశారు ఎంత మంచి దేవుడా. దేవుని యొద్దకి ఎందుకు మనం వచ్చి ప్రార్థన చేయాలి, ఎందుకు యేసును నమ్ముకోవాలనంటే ఆయన మనకి ఈ రీతిగా మేలు చేస్తాడు. ఇన్ని చెప్పాడు కదా. 16వ అధ్యాయంలో 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, మీ సణుగులను వినియున్నాడని ఇశ్రాయేలీయుల సమాజంతో చెప్పాడు. చూసారా, అరే నీళ్లు లేనప్పుడు శనిగారు, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు శనిగారు, తాగటానికి నీళ్లు ఉన్నాయి కానీ చేదుగా ఉంటే శనిగారు. నువ్వే అంటావు కష్టకాలమైన శ్రమలైనా యోబుకు వలే నాకు కూడా బాధలు వచ్చిన. యోబు దాకా ఎందుకు నీకు? ఏమండి, యోబుకు 10 మంది పోయారు, నీకు ఒకళ్ళు పోయితే నా మాట ఏంటవా? దేవుణ్ణి దుమ్మెత్తి మామూలుగా ఉంటుంది వ్యవహారం చెప్పండి. వరుస పెట్టి 2 నెలలు ఇంటిల్లో పాది రోగాలతో ఉన్నామనుకోండి, ఏం దేవుడమ్మా ఈ దేవుడు అని అంటాం కదా. కానీ దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీయుల జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవేనండి. భక్తుల జీవితాలలో మనకు తారసపడే ఇవే. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత చేదైన నీళ్లు మధురమైన నీళ్లుగా మారిన తర్వాత చివరికి మళ్ళా దేవుడు చెప్తున్నాడంట, అబ్బాయి మీరు సొనుగుళ్ళు గొనుగుళ్ళు మానుకోనండి. అవన్నీ దేవుడు ఏంటన్నాడు, అసలు ఈ సొనుగుడు గొనుగుడు కన్నా మీరు ఎక్కడికి సమీపించాలి? మీ దేవుడైనా మన దేవుడైనా యెహోవా సన్నిధానానికి సమీపించుడు. ఎంత మంచి మాట అండి. అంటే ఇవన్నీ పొందుకొని దేవునికి ఎట్లాగనే ఉంటున్నారంట, వాళ్ళు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు సమీపంగా రావాలి, దేవుని దగ్గరికి రావాలి. యెహోవా సన్నిధికి సమీపంగా వస్తే దేవుడు మన జీవితాలలో గొప్ప గొప్ప మేలులు చేస్తాడంట. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మరి రాత్రి శ్రావణి ప్రియకుమార్తె శ్రావణిని, తన భర్తని, తన పిల్లలని, ఇంటిల్ల పాదిని దేవుడు ఆపద నుంచి తప్పించాడు, అనారోగ్యత నుంచి తప్పించాడు. ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులన్నిటి నుంచి దేవాతి దేవుడు ఆ కుటుంబాన్ని విడిపించాడు. కుటుంబంలో శ్రావణి ఎలాగునైతే శ్రద్ధ కలిగి దేవుని యందు ఆధారపడి ప్రేమ కలిగి దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటుందో అట్లాగనే యజమాని కూడా ఇంటిల్ల పది కూడా ఉండాలి. ఈరోజు శ్రావణి కూడిక కాబట్టి, శ్రావణి సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఆమె పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన మట్టుకు మనకి దేవుడు మేలు చేయలేదా? మనకి దేవుడు ఉపకారాలు చేయలేదా? మేలు పొందుకున్నాక మనం ఏం చేయాలి? మనందరికీ తెలుసు, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో అనుకుంటా కదా, ఒక ఆయన ఉంటాడు సమాధులలో నివాసం చేసేవాడు. అంటే ఎక్కడంటండి ఆయన? సమాధులలో నివాసం చేసేవాడు. ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే చివరిలో 19వ వచనంకి వచ్చిన తర్వాత ఆ బాగుపడిన శానబట్టిన వాడు దయ్యాలన్నీ వదిలిపోయాయి. యేసయ్యను చూడగానే అద్భుతంగా వాడు బాగుపడ్డాడు, మేలు పొందుకున్నాడు. మేలు పొందుకున్నవాడంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడంట, అయ్యా ఇదిగో నేను కూడా నీతో రావటానికి నాకు సెలవిమ్మని బతిమాలుకున్నాడంట. చూడండి 18వ వచనం చూడండి. 18 యేసు ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని యేసును బతిమాలుకొనెను. ఎందుకంటే అండి బాగుపడ్డాడు. అయ్యా నాకున్న దిగంబరిగా తిరిగే, నాకు తెలియకుండా నన్ను ఆవరించిన దైవ శక్తుల నుంచి నన్ను నడిపించావు, ఇంత మేలు చేసావు కదా, నేను కూడా నీతో ఉంటానయ్యా, నీతో ఉండటానికి సెలవివ్వయ్యా అని ఏం చేస్తున్నాడంట? బతిమాలుకుంటున్నాడు. మరి మనమేమో మేలులు చేసే దేవుని దగ్గరికి రమ్మని బతిమలాడుకోవాల్సి వస్తుంది. పాదిరి రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రతి ఆదివారం వెళ్తున్నాం, ఇలాగ ఒక ఆదివారం అన్న ఫంక్షన్కి వెళ్ళకపోతే అట్ట అరే పాదిరి బతిమలు ఆడుతున్నాడు. ఊరు మొత్తాన్ని కలిపి కొట్టురా ఏదో అన్నట్టుగా. అట్టంటే వీళ్ళకి తెలియదేమని ముందు యవనస్తులను పిలుద్దామని పాట పాడుతున్నాడు అంట ఆయన. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక. ఆళ్ళు రాలేదంట. చివరికి ఆకాశవాసులారు యెహోవాను స్తుతించుడని వృద్ధులు, బాలురు, చిన్నలు
పెద్దలు అందరు రండి అన్నాడంట. ఒక్కటి రావట్లేదంట. చివరికి ఆయన గృహ దర్శనాలు చేసి చెబుతున్నారంట, మాకెందుకయ్యా, చర్చి కట్టించింది మేమే, చర్చి కిటికీ కట్టించింది మేమే, చర్చిలో ఫ్యాన్ వేయించింది మేమే, చర్చి పైన రేకు కింద సూర్యుకి మళ్ళీ రంగేసింది కూడా మేమేనయ్యా, మాకెందుకయ్యా, మేమందరం పరిశుద్ధులం అయ్యా. మరి ఎవరికి చర్చి అన్నానంటే లోకంలో చాలామంది మార్పు లేని వాళ్ళకి. మరి మీ సంగతి ఏంటన్నానంటే మేము మారే దేవుని పనికి ఉపయోగపడుతున్నాం అన్నారంట. కానీ వీళ్ళు మాత్రం దేవుని సన్నిధికి రారంట. కానీ బతిమలాడుకున్నాడంట, అయ్యా నేను కూడా నీతో ఉండటానికి ఇదిగో ఇంతకాలం నాకు పట్టిన దయ్యాల నుంచి నన్ను విడిపించలేని ఊరితో కానీ వీళ్ళతో కానీ నన్ను చూసి నవ్వి ఎగతాళి చేసేవారితో కానీ నాకు పని లేదయ్యా, నాకు మేలు చేసిన నీతో కూడా ఉండటానికి నాకు సెలవిమ్మయ్యా అని చెప్పి బ్రతిమాలుకున్నారంట. ఈయనేం ఎట్ట బతిమలాడుకుంటే ఇంకొంతమంది ఏమనలేక బతిమలాడుకుంటున్నారంట. వాళ్ళు ఏమని బతిమలాడుకుంటున్నారు తెలుసండి? చూడండి ఒకసారి 17వ వచనం చూడండి. 17వ వచనం 16, 17 జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారు యేసుని, ఎక్కువ మంది ఏమో ఊరు వదిలిపెట్టిపో అని బతిలాడుకుంటున్నారంట. బాగుపడిన ఒక్కడొచ్చేమన్నాడంట, అయ్యా నేను కూడా నీతో ఉండటానికి. బా ఎంత మంచి సమర్పణ అండి. మేలు పొందుకున్నవాడు దూరం అవడు, మేలు పొందుకున్నవాడు విడిచి వెళ్ళడు, మేలు పొందినవాడు యేసునకు దూరం అయ్యే కార్యం చేయటానికి కూడా ఇష్టపడ్డండి. కానీ ఊర్లో వాళ్ళు ఎవరి మీద మనసు ఉంచారంటే ఒక్కడు బాగుపడటానికి ఇంచుమించు 2000 పందులు తెచ్చినాయి. వాడు ఊడి పిల్లోడుకో దయ్యాలు బట్టి వాడు పోతే మాకెందుకో, కానీ మా ఆస్తులు మొత్తం ఏమవుతాయి అని ఆస్తి మీద మమకారం చూపించారు, కానీ ఇరుగు పొరుగు మనుషుల మీద మమకారం చూపించలేదంట. ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు. ఆ రోజుల్లో ఉన్నారు, ఇదిగో ఈ రోజుల్లో కూడా మనకు తెలియక ఎటువంటి వాళ్ళందరూ నమ్మి మోసపోయిన తర్వాత నమ్మి ఎన్నిసార్లు పడతాయి ఈ పాట దేవునికి స్తోత్రం. అందుకని ఒక ఆయన అంటాడు, ప్రార్థనకు రండి అంకులు మీరంటే, అబ్బాయి ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు అందరూ అమ్ముకున్నోళ్లే కానీ నమ్ముకున్నోళ్ళు కాదులే అంటాడు. అదేంటి అనంటే యోధా ఇస్కరియోతు నమ్ముకుని యేసుని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అట్టాగనే వీళ్ళందరూ అవకాశవాదులు, ఎప్పుడు అమ్ముకుంటారో తెలియదు, నమ్ముకున్నట్టే కనపడతారు అని అంటాడు. మరి మనం అమ్ముకునేవాళ్ళము మనం చూసుకోవాలి. ఊరంతా బతిమలాడారంట, అయ్యా నువ్వు మాత్రం మా ఊర్లోకి రావటానికి. కానీ మేలు పొందుకున్నవాడు వచ్చి అంటున్నాడంట, అయ్యా నేను నీతో కూడా ఉండటానికి నాకు సెలవిమ్మని బ్రతిమలాడుకొనెను. అయితే 19వ వచనంలో యేసు వానికి సెలవియ్యక, వానికి అవకాశం ఇయ్యక, దేనికి సెలవియ్యక, ఆయనతో రమ్మని చెప్పక ఏమన్నాడు తెలుసా? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి. చూసారా? మేలు పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంట? తెలియచేయాలి. అది సాక్ష్యం. చెప్పాగా సాక్ష్యం, ఇక్కడ చెప్పాను అయిపోయింది. అట్టగాదు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ యేసు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పాలి. అదేనంట పరమగీతం గ్రంథంలో ఆ ప్రియురాలనబడిన సంఘం అండి. ఎక్కడున్నా ఎంతమంది మధ్యలో ఉన్నా నోరెత్తితే తన ప్రియుడైన యేసును గురించే చెప్తా ఉంటే 5వ అధ్యాయంలో పక్కన వాళ్ళకి ఈర్ష్య, ద్వేషం, సుపనతనం వచ్చి, ఆగమ్మా నీకు ఉన్నాడు మాకు ఉన్నాడు, కానీ మేము అంతగా చెప్పుకోం. ఎప్పుడు చూసినా నోరు తెరిస్తే నీ ప్రియుడైన యేసును గురించే పదే చెబుతావు. ఏంటి మాకున్న వాళ్ళకి లేనిదేంటి, నీకున్న ఆయనకు ఉన్నది ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్తా అంటదంట, వీరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషత ఏంటి అని అంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, తెల్లనివాడు, పరిశుద్ధుడు, కానీ పాపులమైన మా అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం రక్తప్రోక్షణ ద్వారా గనుక ఆయన సిలువలో రక్తవర్ణములాగా తెల్లనివాడే, తెల్లనివాడే, ధవళవర్ణుడే కానీ రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు. అందుకనే ఆ మేలు నేను మర్చిపోకుండా పదే నేను ఎక్కడంటే అక్కడ చెబుతా ఉంటాను అని అంటుందంట. అట్లాగనే ఈ సేన బట్టిన
బట్టినోడు బాగుపడిన తర్వాతట ఆయనతో ఉంటాను అని అంటే, నువ్వు నా ప్రక్కన వచ్చి ఊరికినే కాదు, నేను ఎటు ఊరిలోనికి రానేట్లేదు కదా వీళ్ళు, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి అని అంటే, జరిగినవి ప్రభువు నీకు చేసిన కార్యమును ఇంటి వారి వద్దకు వెళ్ళి చెప్పు అన్నాడంట. ఆడు ఇంటికి వెళ్ళి జరిగిన కార్యాలన్నీ ఇంటివాడికి చెప్పాడు. ఆ ఇంటి వాళ్ళతోనే కాకుండా ఏం చేశాడనంటే 20వ వచనంలో, వాడు వెళ్ళి చేసినవన్నీ దెగబలిలో ప్రకటింపనారంభింపగా ఆశ్చర్యపడు. చూసారా, ముందేమో అదిరిపోయారంట. ఆడెవుడి మీద పడతాడో బట్టలు లేకుండా, ఆడెవుడి మీద పడతాడో రాళ్లతో గాయం చేయడానికి దయ్యాలు పట్టినోడని. బాగుపడితేనేమో ఆశ్చర్యపోతున్నారు, ముందేమో అదిరిపోతారు, తర్వాత ఏమో ఆశ్చర్యపడతారు. ఏది చూసినా దగ్గరకు వచ్చేది ఏమీ లేదంట. అదురుతో దగ్గరకు రారు, ఆశ్చర్యంతో దగ్గరకు రారు. ఏం మనుషులోనండి వీళ్ళు, ఎంత గొప్పోళ్ళండి. ఆ ఊర్లో దెక్కపల్లిలో ఇక్కడ కాదు, అక్కడ ఎంత మంచివాళ్ళు చూడండి. అందుకనే దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ప్రియకుమార్తె శ్రావణి కానీ, మరి ముఖ్యంగా రాసు శ్రావణి భక్తి ప్రార్థన చేస్తుందని అనుకోవటం కాదు, కానీ చాలామంది చాలా మాటలు చెప్తారండి. కాదు, దేవుడు నీకు మేలు చేశాడు, దేవుడు నీకు ఉపకారం చేస్తున్నాడు. నీ భార్య ప్రార్థన, దేవుని దయ, సంఘ ప్రార్థన, దేవుడు మేలు చేస్తున్నాడు. ఉపవాస దినాలనంటే మనకు వేడుక దినాలలాగా ఉంటాయి, వసంత దినాలలాగా ఉంటాయి. లేకపోయినా తెప్పలు బడైనా, అందుకని మొన్న ఒక మాట చెప్పా, తెప్పలు బడైనా ప్రార్థన చేయి, గొప్పలుగా దేవుళ్ళు వస్తాయని పెట్టి ఎంతమంది లైక్ కొట్టేశారు దానికి. దేవునికి స్తోత్రం. ఏమండి, తెప్పలు బడైన ప్రార్థన చేయి, గొప్పలుగా దీవెనలో వచ్చి పడతాయి. మనమేమో తెప్పలు బడైన ప్రార్థన మానేస్తాం, గొప్పలుగా దీవెనలు రావాలనుకుంటాం. గొప్పలుగా ఐగుప్తీలలో కప్పలున్నట్టుగా లేనిపోయిన ఇబ్బందులు మనకి వచ్చేస్తున్నాయి. అంచేత ఈ రాత్రి బైబిల్ గ్రంథం మనకి చెప్పే మాట, మనం బాగుపడిన తర్వాత, మేలు పొందుకున్నాక, శానబట్టినోడు బాగుపడి అనేకులకు ప్రకటన చేసినట్లుగా శ్రావణి ఒక్కటి సాక్ష్యం ఇవ్వటం కాదు, యజమానిగా రాసు కూడా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధానానికి రావాలి. దేవుడు నీకు ఎక్కడ మేలు చేశాడు, దేవుడు నేను ఎక్కడ సంధించాడో ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. యాకోబు ప్రాణభీతితో పారిపోతూ ఉన్నప్పుడు బేతేలులో ఆయనకు ప్రత్యక్షమైతే వెనుదిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడో మ్రొక్కుకున్న మ్రొక్కుబడిని గుర్తు చేసి ఎరగని తన భార్యలకి పని వాళ్ళకి చెబుతున్నాడంట. అసలు వాళ్ళకి బేతేలే తెలియదు, ఇప్పుడే వస్తున్నారు. ఇదిగో లేచి మిమ్మల్ని మీరు శుచిపరుచుకోనండి, మీ వస్త్రములను శుభ్రం చేసుకోనండి. ఎందుకు అన్నానంటే, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవునికి నేను బలిపీఠమును కట్టాలి. ఏం కట్టాలంటే అండి ఎంత గొప్ప విషయం అండి. ఎప్పుడన్నా మనం గుర్తు చేసుకుంటున్నామండి మన శ్రమలలో మనకు ఉపయోగపడిన పరిస్థితులు, మన కష్టకాలంలో మనకు ఉపయోగపడిన అనుభవాలు మనం గుర్తు చేసుకోవాలండి. చాలామంది అవన్నీ మర్చిపోతున్నారంట. మన శ్రమ దినాన మనకు ఉపయోగపడి మనకు మేలు చేసిన ఆ దేవుని పరిస్థితులను మనం మరవకూడదు. ఎప్పుడైతే మనం అలాగున మన జీవితాలను కట్టుకుంటామో దేవుడు మనకి మేలు చేస్తాడు. యాకోబు జీవితం ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఆయన పొందుకోవటానికి కారణం, నా శ్రమ దినమున నాకు మేలు చేసిన దేవునికి నేను బలిపీఠము కట్టాలి. గుర్తు చేసుకుంటున్నామా? ఎటేట ఉపవాసాలు అని అంటే అప్పటికప్పుడే అనుకుంటారు కదండి. రేపు మార్చి 5వ తారీఖు నుంచి మరలా మనం ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు ఆ ఉపవాస దినాలలో దేవుడు మనకి ఎన్ని మేలులు చేసాడో మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఒక భక్తుడు మాట్లాడుతూ అంటాడు, శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యము చూపే నిన్ను వేడుకొందును.
ఏంటిదంట? గాలి తుఫానుల అలజడిలో గూడు చెదిరిన గువ్వ వలె గమ్యం చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను. ఎంత గొప్ప విషయమేండి. శ్రావణి వెళ్ళి తెచ్చుకోలేదు, బయటికి అక్కడ దాకా వెళ్ళలేదు, ఆ స్తోమత లేదు. కానీ దేవుని మీద మనసు పెట్టడం ద్వారా వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయము చేస్తాడంట. అందుకని ఆయన అంటాడు, నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము, ఒక క్షణమైన విడువని. క్షణం కాదు, సంవత్సరంలో ఒక్క ఆదివారం అన్నా విడవకుండా దేవుని సన్నిధిలో ఉన్నావా? ఎన్ని ఆదివారాలు మిస్ అవుతాం. ఆయనకేంటిలే సేవ తప్ప ఇంకేముంది, అదే పనిగా ఆయన అంటాడు. మరి మనకెన్ని పనులో అని అనుకుంటాం. పని చేసుకోవటానికి ఊపిరి ఎవరిచ్చింది? దేవుడిచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాత్రి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మేలు పొందుకున్నాక ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నాడు, అహరోను ద్వారా మోషే భక్తుడు మాట వెల్లడి చేస్తూ అన్నాడు, మీరు ఆయన సన్నిధికి సమీపించండి. దూరంగా ఉంటే ప్రమాదం, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి సమీపించండి. సమీపించిన తర్వాత దెకపొలే ప్రాంతం అంతా ప్రకటించిన, సేన నుంచి విడుదల పొందినవాడు ప్రకటించినట్లుగా మనం కూడా ఇంటి వారికి చెప్పాలి, మనతో ఉండే వాళ్ళందరికీ చెప్పాలి. చివరి మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. 14. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు పాపము చేయుకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని. బా, ఎంత మంచి మాట అండి. ఎవరంట? ఎవరైనా యెరూషలేములో గొర్రెల ద్వారమునొద్ద పడి ఉన్న వ్యక్తి. ఆ పడి ఉన్నవాడు స్వస్థతను పొందుకున్నాక ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు అని అంటే దేవాలయంలో. స్వస్థత కలిగాక మనం ఎక్కడ కనపడాలి? దేవాలయంలో. ఒకడేమో దేవునితో ఉండటానికి వేడుకున్నాడు, సాక్ష్యం ఇచ్చి ప్రకటన చేశాడు. ఇంకొకడు బాగుపడి దేవుని సన్నిధానంలో కనపడ్డాడు. కనుక ఈ రాత్రి కుటుంబంలో శ్రావణి ఒక్కతే కాకుండా యజమానిగా రాసు, అలాగనే ఇంటిల్లో పాది దేవుని సన్నిధిలో గడిపి మేలు పొందుకుందాం. దేవుడు ఈ కుటుంబానికి మేలు చేశాడు, ఆపదలలో ఆదుకున్నాడు. మరి ఉపయోగపడటానికి ఆదుకోవటానికి పెద్దలుగా ఉన్న, శ్రీమంతులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎవరికి లేవు. ఒంటరి గువ్వలాగా విలపించి బాధపడుతున్న ఆ వేళలలో దేవుడే వారికి సహాయం చేసి దీవెనిచ్చాడు. గనుక ఈ రాత్రి కూర్చున్న మనందరం ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళం గుర్తు చేసుకుందాం. మన శ్రమలలో మనకు ఉపయోగపడిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధికి సమీపించుదాం. ఆయన ద్వారా దీవెన పొందుకుందాం. అంతకంతకు ఆశీర్వాదాన్ని పొందుకొని బలపరచబడదాం. ఆ రీతిగా మేలు పొందుకోవటానికి మరి రానున్న మార్చి నెల 5వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఆ లెంట్ దినాలలో, ఉపవాస దినాలలో ఎవరికి వాళ్ళం దేవుడు గత కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఎన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకుందాం. పోయినసారి చాలామంది నిర్లక్ష్యం వహించారు. కానీ దేవుడు చేసిన మేలును నిర్లక్ష్యం కాకుండా ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటే అంతకంత మనం దీవించబడతాం. ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడి కుటుంబానికి అధికమైన మేలులు ఇచ్చి బలపరచును గాక. రాజు శ్రావణేలు కుటుంబాన్ని తన ఇంటిలో పాదిని అంతకంతకు వర్ధిల్ల చేయను గాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి దేవుని వాక్యం ఆలకించిన మన జీవితాలలో ప్రభువుకి అప్పగించుకుందాం. దేవా, ఈ రాత్రి నీ కృప చొప్పున నాకు మేలు చేయ, నిండు దీవెన నాకు దయచేయ. వచ్చే నెలలో ప్రారంభమవుతున్న లెంట్ దినాలలో మూడు బారిన మా జీవితాలు చిగురించటానికి, మూడు బారిన మా బ్రతుకులు మరలా పుష్పించటానికి, వికసించటానికి, మాధుర్యం అనేకులకు వ్యాపించేటట్లుగా నవనూతనత్వాన్ని పొందుకోవటానికి కృప దయచేయని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా ఉన్నతుడా,
నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, నీరు కట్టి బహుగా ఫలింప చేయండి. మరి విశేషంగా తండ్రి, కూడికి ఏర్పాటు చేసుకున్న రాజు శ్రావణుల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. బిడ్డలకు మేలు చేయండి అయ్యా, నిండు దీవెన కలుగు చేయండి అయ్యా. ఇచ్చిన కుమారులు ఇరువురిని, కుటుంబాన్ని మీరు రెక్కల చాటును దాచిపెట్టండి. నిండైన దీవెనలతో నింపి బహుగా ఫలింప చేయండి. కృపెంబడి కృపను దయచేయండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించారయ్యా, కానీ మీ కృపను బట్టి, మీ ప్రేమ కొరకు ఎదురు చూచి వేడుకొనగానే అనుకున్న రీతిగా ఆపదలలో సహాయం చేసే దేవుడు అని మరోసారి మీరు నిరూపించి కుటుంబం పట్ల చేసిన మేలుల కొరకు వందనాలయ్యా. చాలా ఇబ్బందులు అనుభవించారయ్యా. ఇంటిలో పది పొంగుతో, జ్వరంతో బాధపడి భయంకరమైన వేదన అనుభవించారు. అయినా కృప చొప్పున సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రి మీ సన్నిధిలో ఆనందగానాలు చేయటానికి సహాయం చేశారు. కూడికి ఏర్పాటు చేసుకుని ఇంటిలో పదిని దీవించండి, కృపెంబడి కృపను దయచేయండి. మీ కుమారుడు రాజును కూడా మీ సన్నిధిలో ప్రతి ఆదివారం నడిపించి మేలు చేయండి, క్షేమం విస్తరింపచేయండి. ఈ రాత్రి ఈ కూడికి ఏర్పాటు చేసుకొని మీ సన్నిధికి వచ్చిన వారిని ఉట్టిగా పంపక, బిడ్డలు సిద్ధపరిచిన పలహారాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. సిద్ధం చేసిన కుటుంబానికి, తీసుకొనిచున్న వారికి నిండు దీవెన కలుగు చేయండి, కృపలో బలపరచండి. మీ సన్నిధిలో అంతకంతకు వర్ధిల్ల చేయమని, మేలు చేయమని, మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు, మీ నిండు దీవెన ఆశీర్వాదాలకు, సమృద్ధికి కుటుంబాన్ని చేరువచ్చిన వారిని అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం కూడి ఉన్న మనకి, కూడికి ఏర్పాటు చేసుకున్న ఇంటి వారికి, సకల భూలోక పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు. దేవుడు మేము దీవించును గాక. తిరిగి మరలా రేపు రాత్రి యథావిధిగా శనివారం రాత్రి ప్రార్థన